మెగా హీరో వరుణ్ తేజ్, అందాల తార రాశి ఖన్నా నటించిన చిత్రం తొలి ప్రేమ. ఈ మూవీ ఫిబ్రవరి 10న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియాలో కంటే ఒక రోజు ముందుగానే ఓవర్సీస్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకుంది. ఉదయం మార్నింగ్ షో నుండే అన్ని ఏరియాల్లో మంచి ఫీడ్బ్యాక్ రావడంతో సినిమా హిట్ గా నిలిచింది. దీంతో 2018లో మెగా ఫ్యామిలీ నుండి తొలి హిట్ అందుకున్న ఘనత వరుణ్ తేజ్ కు దక్కింది. సినిమాకు మధ్యన వరుణ్ తేజ్ చూపిస్తున్న కథలోని భిన్నత్వం, నటనలో పరిణితి ప్రేక్షకుల్ని, మెగా అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఫిదా మూవీతో తొలి సూపర్ హిట్ అందుకున్నా కూడా అందులో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది. అయితే తాజా తొలి ప్రేమ మూవీతో వరుణ్ అదిరిపోయే హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా యుఎస్ లో ప్రీమియర్ల ద్వారా $1.52 లక్షల రాబట్టిన ఈ సినిమా తొలి రోజుకి $2.91 లక్షల ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం యుఎస్ లో ఈ చిత్రం $500,000 మార్కును వేగంగా అందుకుంది. విడుదలైన 3 రోజుల్లోనే దాదాపు $5 లక్షల వసూలు చేసింది. సినిమాకున్న పాజిటివ్ టాక్ ను చూస్తే ఇంకొద్ది రోజుల్లోనే మిలియన్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ గత చిత్రం ఫిదా ఫుల్ రన్ లో 2.03 మిలియన్ ను వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల పైచిలుకు గ్రాస్ ను వసూలు చేసింది సినిమా. కలెక్షన్లు స్థిరంగా ఉండటంతో వరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా తొలి ప్రేమ నిలిచే అవకాశం ఉందని విమర్శకులు భావిస్తున్నారు. కథలో దమ్ము ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఈ చిత్రం నిరూపించింది. యువతను ఆకట్టుకునే ప్రేమ కథ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది ముఖ్య పాత్రలు పోషించారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. BVSN ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.